చెల్లెళ్ళ కథ. ఒక చిన్న గ్రామంలో అనిత మరియు సునీత అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళ కుటుంబం చాలా పేదది. నాన్న చిన్నప్పుడే మరణించాడు. అమ్మ కూలి పనులు చేస్తూ ఇద్దరిని చదివించేది. అనిత పెద్దక్క. చిన్నప్పటి నుంచే బాధ్యతాయుతంగా ఉండేది. సునీత చదువులో చాలా తెలివైంది, కానీ కొన్నిసార్లు నిరుత్సాహపడేది. ఒకరోజు సునీత అక్కతో చెప్పింది, అక్క, ఇప్పుడున్న మన పరిస్థితుల్లో నేను చదవడం వృథా అనిపిస్తుంది. నేను కూడా పనికి వెళ్తాను అని అన్నది. అప్పుడు అనిత ప్రేమగా చెప్పింది, చెల్లి, కష్టం మనల్ని ఆపడానికి కాదు, బలంగా చేయడానికి. నువ్వు చదువు, నేను పని చేస్తాను. నీ కలలు నెరవేరాలి. అప్పటి నుంచి అనిత పక్క గ్రామంలో కుట్టు పనులు చేస్తూ సునీతకు చదువుకు సహాయం చేస్తూ ఉండేది. తన కోరికలను పక్కన పెట్టి చెల్లి భవిష్యత్తే తన లక్ష్యంగా మార్చుకుంది. సునీత కష్టపడి చదివి డాక్టర్ అయింది. మొదటి జీతంతో ఆమె చేసిన పని ఏమిటంటే అక్కకు మంచి ఇల్లు కట్టించింది. అమ్మకు గౌరవం ఇచ్చింది. ఆ రోజు సునీత అక్క చేతులు పట్టుకొని చెప్పింది, అక్క, నువ్వు లేకపోతే నేను ఈ స్థాయికి చేరేదాన్ని కాదు. అనిత కళ్ళల్లో ఆనందపు కన్నీళ్లు మెరిశాయి. ఆమె మెల్లగా చెప్పింది, నీ విజయంలోనే నా విజయం ఉంది చెల్లి అని. ఈ కథలో నీతి ఏంటంటే త్యాగం, ప్రేమ, కుటుంబ బంధం ఉంటే ఎంత కష్టం వచ్చినా విజయం తప్పక వస్తుంది. నిజమైన ప్రేరణ కుటుంబంలోనే మొదలవుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే please like, share and subscribe my channel and keep supporting me. Thank you.